కాదు, ఇంకా కొంతమంది వెళ్ళారు. వాళ్ళలో లూసిఫరు ఒకడు, సాతాను కూడా ఒకడు ఉన్నాడు. వాడు కూడా వేకువ చుక్క. చెడిపోకముందు వాడు మంచి పనులు చేశాడు, వాడు బాగానే ఆరాధించాడు. ఆ చెడుతనం రాకముందు ఆ గర్వం, ఆ అహం, నేనేం తక్కువ కాదనే అహం వాళ్ళు మేల్కొనక మునుపు వాడు మంచిగానే దేవుడిని ఆరాధించాడు. వాడు ఒక దోతే. ఇప్పుడు దెయ్యాలు అని దడుచుకొని సత్తనం చూడు. ఈ దెయ్యాలు ఏందో తెలుసా? ఆ దెయ్యాలు కూడా దూతలే. అందుకే దెయ్యాలు సైతం దేవుడికి గడగడలాడతాయి. నువ్వు చేతబడి చెప్పు, చిల్లంగి చెప్పు, బాణామతి చెప్పు, ఎన్ని రకాల ప్రయోగతంతులు చెబుతావో చెప్పు. ఆ ప్రయోగతంతుల్లో ఉపయోగించే దెయ్యాలన్నీ దూతలే. అవన్నీ దేవుని కింద దాసులే. ఆయన సెలవు లేకుండా అవి మనల్ని అటాక్ చేయడానికి అస్సలు ఛాన్స్ లేదు. అన్ని దూతలే అవన్నీ. నువ్వు కావాలంటే దెయ్యం పట్టిన మనిషి దగ్గరికి వెళ్ళి, ఏం పేరు నీ పేరు అంటే, నా పేరు పొల్లమ్మ అంటది. నోరు మొయ్యి. పొల్లమ్మ చచ్చి చానాళ్ళు అయింది. పొల్లమ్మ పాతాళానికో పరదేశుకో పోయింది. పొల్లమ్మ పేరు అడ్డం పెట్టుకొని తిరుగుతున్నావు. నువ్వు పడద్రోయబడిన దేవదూతవని నాకు తెలుసు. నోరు ముయ్యను, దెబ్బకు నోరు మూసిద్ది. అది నువ్వు పడద్రోయబడిన దేవదూతవి. నువ్వు, నీ బతుకు తెలుసు, నీ చరిత్ర అంతా బైబిల్లో రాసింది. నోరు ముయ్ అను, ఇంకంతే మూసిద్ది నోరు. నువ్వు పొల్లమ్మ పేరు అడ్డం పెట్టావు. పొల్లమ్మ చరిత్ర అంతా మాకు తెలుసు. పొల్లమ్మ చచ్చి పాతాళానికో పరదేశుకో పోయి ఉంటుంది. భూమి మీద పొల్లమ్మ తిరిగే ఛాన్స్ లేదు. నువ్వెవరువో నాకు తెలుసు. నువ్వు పడద్రోయబడిన, చెడిపోయినా, పాపముతో నిండిపోయిన, దేవ వ్యతిరేకమైన దేవదూతవి. నువ్వు దూతవి. నీ బతుకు తెలుసని నువ్వు మాట్లాడేది నోరు మూసిద్ది అంతే. వాస్తవం నేను చెప్పేది. పాపము సాతానులోనికి ప్రవేశించక మునుపు అతడు మంచి ఆరాధకుడని యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం సాక్ష్యం ఇచ్చింది.